నశింపచేయుటకును పడద్రోయుటకును నీ ముందు కట్టినటువంటి దుష్టుని యొక్క కోటలు పడగొట్టడానికి, దేవుని యొక్క మాటలు నాటడానికి నేను వాడుకుంటున్నయ్యా యిర్మీయా. నాకు నువ్వే కావాలి బాబు. నీలాంటి మనుషుడు ఈ ఇశ్రాయేలులో మరొకడు లేడు. కష్టమొస్తే పారిపోయినడు, బాధ వస్తే వదిలేసినటువంటి వారు ఎంతోమంది ఉండొచ్చు. ఎన్ని కష్టాలైనా ఓర్చుకున్నటువంటి వాడు ఎవరని నన్ను చూస్తే, ఎందుకంటే దేవుడికి భవిష్యత్తు తెలుసు కదా. మనుషులందరూ చూస్తే ఎవరు కనబడ్డారట చెప్పలే, యిర్మీయా గారు కనబడ్డారంట. అందుకనే యిర్మీయా గారిని పిల్లల ప్రవక్తగా ఉంచాడు. కానీ యిర్మీయా గారు ఎన్ని బాధలు పడ్డారో తెలుసా ఏమ్మా? దేవుని మాటలు చెప్పడానికి యిర్మీయా గారు తన ఏజ్లో యవన ప్రాయంలో వెళ్తుండగా, ఒరే ప్రవక్త వస్తున్నాడు రా, గాలి మాటలు చెప్పి మనల్ని మార్చేస్తాడని అవమానపరుస్తాడు. ప్రవక్త గాలి మాటలు చెప్తాడా చెప్పండి? దేవుని యొక్క బోధకుడు గాలి మాటలు చెప్పుకున్నవాడు నువ్వు. గాలి బ్రతుకుతున్నది నువ్వు. కానీ ప్రవక్త ఎప్పుడు గాలి మాటలు చెప్పడు. మరి ఏ మాటలు చెబుతాడంటే దేవుని మాటలు చెబుతాడు. అంటే గాలి మాటలు అన్నామంటే దేవుని మాటలు నీకు ఎలాగ అర్థమవుతున్నాయి చెప్పండి? భయభక్తులు లేకుండా పెరిగినటువంటి గాలికి దేవుని మాటలు గాలి మాటల్లో కనపడతాయి. దేవుని సేవకులు గాలిగాలాగానే కనపడతారు. యిర్మీయా గారి పిల్లలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో. ఒరే ఎన్ని చెప్పినా సరే మాంతలేదురా. ఎవరో యిర్మీయా. ఈయన ఎన్ని చెప్పినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మాండలేదు. అయితే ఏం చెయ్యాలి తెలుసా? యిర్మీయాని బొండకేసి కట్టి బిగించి చంపేయాలి. బొండకేసి కట్టి బిగించి చంపేసినటువంటి జనుల కొరకు మరలా విడుదల తర్వాత దేవుడు అంటున్నాడు, యిర్మీయా ఆ జనము కొరకు ప్రార్థించమంటున్నాడు. ఎవరన్నా ప్రార్థిస్తారమ్మా? నన్ను కొట్టినోని కొరకు నేను ప్రార్థిస్తానా? అంత గొప్ప పరిచర్య చేసినటువంటి యిర్మీయాని దేవుడు కోరుకున్నాడు. నువ్వు కావాలి నాకు, నువ్వు నాకు కావాలి. నా జనములకు నిన్ను ప్రవక్తగా నేను నియమిస్తున్నాను. ప్రతి ఒక్కడిలో ఉన్నటువంటి దుర్మార్గతను పెళ్లగించడానికి, ప్రతి ఒక్కడిలో అపవాది కట్టిన కోటలను విరగొట్టడానికి నిన్ను నా నోటి మాటగా వాడుకుంటున్నాను. అంటే యిర్మీయా మాట్లాడిన ప్రతి మాట ఎవరి మాట? దేవుని మాట.